బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయింది. సో ఈరోజు సండే కదా, బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. వచ్చేసి సింగపూర్లోని పొంగోల్ బీచ్. ఇది చూడటానికి అచ్చు వైజాగ్ బీచ్ లానే ఉంటది, రోడ్డు పక్కనే ఉంటది. బీచ్కి వచ్చినందుకు మా వాడైతే చాలా హ్యాపీ. సింగపూర్లో పిల్లలు ఆడుకోనికి మనకైతే ఇంటి దగ్గర చుట్టుపక్కల ఇసుక ఉంటుంది. ఇక్కడ అసలు ఆ ఇసుక అనేది మనకి ఎక్కడా కనిపించదు. మొత్తం ఎక్కడికక్కడికే మ్యాట్లు వేసేసి కవర్ చేసేస్తారు. పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మ్యాట్ వేసేసి ఉంటుంది. సో మట్టిలో బాగా ఆడుకున్నాడు ఈ రోజంతా. నార్మల్గా అయితే ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఏమైందంటే మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా కంటైనర్ షిప్ అయితే వెళ్ళింది. దానివలన పెద్ద పెద్ద అలలు అయితే వచ్చినాయి. అంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళినా సముద్రంలో నీళ్లు ముందుకుండేవి. ఈసారి చాలా అంటే చాలా వెనక్కి వెళ్ళినాయి. సముద్రంలో ఆటు పోటు వస్తుంది అంటారు కదా మన పెద్దవాళ్ళు. పోటు వచ్చినప్పుడు ముందుకు వస్తాయి వాటర్, ఆటు వచ్చినప్పుడు వెనక్కి వెళ్తాయి అని చెప్తారు కదా. ఆ విధంగా అయితే ఈసారి సముద్రంలో నీళ్లు చాలా అంటే చాలా వెనక్కున్నాయి. సింగపూర్ బీచ్లో ఏంటంటే ఫిషింగ్ చేయకూడదు అని చెప్పి బోర్డ్స్ అయితే పెట్టుంటాయి. అలా కాదు అని రూల్స్కి విరుద్ధంగా కనుక చేస్తే ఫైన్ అయితే పెద్ద మొత్తంలోనే కట్టాల్సి ఉంటుంది. అయితే కొంతమంది చేస్తారు, వాళ్ళకి పర్మిషన్ ఉందో లేదో మనకు తెలియదు.